హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యకాళి. అందరూ ఎలా ఉన్నారు? నేను ట్రిప్కి వెళ్ళానని చెప్పాను కదా, మేము గ్యాంగ్టక్ వెళ్ళామన్నమాట. చాలా బాగుంది ప్లేస్, చాలా ప్రశాంతంగా మంచి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుందన్నమాట. ఎక్కడ చూసినా ఫ్లవర్సే అనమాట. మేము నతులా అనే ప్లేస్కి వెళ్ళడానికి బయలుదేరి కూర్చున్నాము. మా బాబు టిఫిన్ చేశాడు, మేము టిఫిన్ చేయలేదన్నమాట. మా హస్బెండ్ చాయ్ తాగారు. వాడికి కొంచెం తినిపించేసి మేము రెడీ అయ్యి హోటల్లో వెయిట్ చేస్తున్నాము కార్ కోసం. కొంతసేపు అయ్యేటప్పటికి కార్ పార్కింగ్లో ఉండిపోయిందంట. మేము అందుకనే పార్కింగ్ దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాం. ఒక 5 minutes అనమాట వాకింగ్. ఎక్కిసాం, రెడీ అయిపోయాం, బయలుదేరిపోయాం. మేము చిన్నది తీసుకోలేదు, ఒక షేరింగ్ ఉన్న తీసుకున్నాం అనమాట, బొలేరో లాంటిది. అందులో ఒక 10 members లాగా పడతారు. అలాంటిది అయితే మనీకి బాగుంటుంది, ఇంత దూరం వచ్చిన దానికి. ఇది కాంచనగంగా ప్లేస్ అనమాట, కనిపిస్తుంది రోడ్డు పై నుంచి చూస్తే. అందుకే మా బాబు కొంచెం వాకింగ్ చేస్తున్నాడు. అక్కడ ఒక 10 minutes టైం ఇచ్చారు. ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చాలా బాగుంది, కొండలు, మేఘాలు, మబ్బులు. చాలా కొండలు, మబ్బులు చాలా దగ్గరగా క్లోజ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైము, చాలా బాగుంది. మీరు కూడా జీవితంలో ఒక్కసారి వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టూరిస్ట్ ప్లేసెస్ అన్నమాట. మేము మిడిల్లో కూర్చున్నాము, అందుకే మేఘాలు కనిపిస్తుంటుంది. మేఘాలు అయితే కొండని అసలు టచ్ చేస్తున్నట్టే ఉంటాయి, చాలా బాగుంది. ఈ డే మొత్తం కార్లోనే 8కి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేటప్పటికి 3 o'clock అయ్యిందనమాట. మధ్యలో ఆపారు, కొంచెం టిఫిన్ తినేసాం. ఇక్కడే మ్యాగీ, మోమోస్ అలాంటివి దొరుకుతాయి. ఇంకా అక్కడ టిఫిన్ తినేసి అక్కడ స్వెటర్స్ అద్దెకు దొరుకుతాయి అన్నమాట. మా ఇద్దరికి ఉన్నాయని మేము తీసుకోలేదు, ఎవరికైనా కావాలన్నా తీసుకోవచ్చు. బాబుకి లేదని నేను తీసుకున్నాను. అద్దెంత 100 rupees తీసుకున్నారంట. కొండలకి మబ్బులు తగులుతూనే ఉంటాయి. పైకి వెళ్ళేసరికి చలి బాగా పెరుగుతుంది, ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఆ దారిలో ఆక్సిజన్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. అదిగో వాడికి స్వెటర్ వేసామని వాడు ఏడుస్తున్నాడు. అక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వచ్చాము, లేక్కి. చాంగ్పూ లేక్. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, రాంగ్ ఉంటే సారీ అండి. నేను కార్లోనే ఫస్ట్ ఉండిపోయాను, బాబు పడుకున్నాడు, కదిలితే మళ్ళీ ఏడుస్తాడని. మెల్లిగా మా హస్బెండ్ మా బాబుని తీసుకొని నేను బయటకు వచ్చాను అనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంటుంది ఎత్తుకున్నట్టు. ఇక్కడ యాకులు, దాని మీద మనం గుర్రాలు, వైజాగ్ బీచ్లో గుర్రాలు అలాగ ఎక్కుతారు, ఇక్కడ ఎక్కేసి ఒక రౌండ్ వేస్తారనమాట. ఈ సిక్కింలో ఎక్కడ చూసినా వాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని ఉంటారు. ఇస్తారు ఒక మనం ఫోటో దిగినంతసేపుకి, అది కూడా డబ్బులకి అని. మేము నతులా అనే ప్లేస్కి వచ్చేసాము. సేమ్ ఇది కూడా మన బార్డర్ పక్కన చైనా ఉంటుంది అన్నమాట. ఆ పైకి ఫొటోస్ ఎలా లేవు, అందుకే మీకు వీడియో మామూలుగా కనిపిస్తుంటుంది, పైన ఏముండదు. అదిగోండి అలాగా మన వాళ్ళు ఎప్పుడు సెక్యూరిటీ ఉంటారు. మేము పైకి ఫోన్ తీసుకెళ్ళాం కానీ అవ్వలేదు. కిందకు వచ్చేసరికి హర్భజన్ సింగ్ అనే పోలీస్ అతనికి టెంపుల్ ఉందన్నమాట. వీళ్ళు ఇక్కడ అతనికి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ పెడతారు. ఆఫీస్ డ్యూటీ అన్నీ కూడా అతనికి చేస్తారనమాట. చాలా ట్రెడిషన్, ఒక దేవుడిలాగా చూసుకుంటారు. అతను చిన్న వయసులో డ్యూటీలో ఉన్నప్పుడే
లోయలో పడి చనిపోయారు. అతను చనిపోయినా కూడా డ్యూటీ చేశారనమాట. ఎప్పుడో చివరిలో చైనా మనకి అటాక్ చేస్తుందని అతనే చెప్పారు. అందుకని ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అతన్ని దేవుడిలా కొలుస్తారనమాట. నేను వెళ్ళలేదు, బాబు పడుకున్నాడని. మళ్ళీ రిటర్న్ వచ్చేసాక కొంచెం రైస్ అన్నీ ముందే చెప్పేసాము టిఫిన్ తిన్న దగ్గరేని. మళ్ళీ కిందకి వెళ్ళేటప్పటికి మరి ఏముండదు, టైం అయిపోద్ది అనేసి అది వేడివేడిగా ఇచ్చారు, బాగుంది. మళ్ళీ అలాగా కిందకు వచ్చేసాం. ఎక్కడ చూసినాను సెక్యూరిటీ, పోలీస్ వాళ్ళు అందరూ ఉంటారనమాట. చాలా క్లీన్గా ఉంటుంది సిక్కిం, క్లీన్ సిక్కిం నిజంగా. గ్యాంగ్టాక్ సూపర్గా ఉంది, చూస్తుంటేనే అదిరిపోతుంది, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వీలుంటే ట్రై చేయండి. మేము ప్యాకేజ్ మీద వెళ్ళాము, పికప్, డ్రాపింగ్, హోటల్ అన్నీ వాళ్ళే చూసుకున్నారనమాట. ఫుడ్ మంది. అక్కడ ఏముంటుందండి, నూడిల్స్ ఉంటుంది, మోమోస్ ఉంటాయి, రోటీస్ ఉంటాయి, దాల్ అంతే ఉంటుంది. చాలా బాగుంది. మన ఇంటి ఫుడ్ని మిస్ అవుతాం అనమాట. కిందకు వచ్చేసాము. ఈవినింగ్ ఎంజీ మార్గ్ అని గ్యాంగ్టాక్లో ఫేమస్ అనమాట, అక్కడికి వెళ్ళాము. అలాగా వాకింగ్ చేద్దాం ఏంటి అనేసి మీకు కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.